సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ ను క్వాష్ చేయమని వెళ్ళాను తప్ప అసెంబ్లీలో చర్చిద్దామనేటువంటి విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్వర్డ్ పోతాం మేమన్నాం. మీరేమన్నారు? అసలు ఇంటరిమ్ స్టే అడిగినరు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లే చేసుకున్నారు. మాట్లాడండి హరీశ్రావు గారు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలున్నాయి. ఐ విల్ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ, వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు.